హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, యాక్టర్గా చాలా సినిమాలు చేస్తుంటారు. రొటీన్ జాబ్ సెట్కి వెళ్ళాలంటే ఓ రకంగా రొటీన్ కాదండి, ఎవ్రీడే న్యూ ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ మీ దగ్గరికి రొటీన్ కథలు వచ్చినప్పుడు, రొటీన్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ నేను ఇది వరకు చేశాను కదా అన్న ఫీలింగ్ ఉండొచ్చు. అంటే కథలు మనకు తక్కువే కదా, మనకు ఉన్నాయి కథలు. సో ఆ కథలు రకరకాలుగా డిఫరెంట్ వేలో చెప్తుంటారు. సో మనం ఇప్పుడు రొటీన్ కథలు అంటే మన 5 కథలతో అయిపోద్ది మొత్తం ఇండస్ట్రీ బేసిక్గా. సో కొత్త సీన్లు ఉంటాయి, లేకపోతే లైట్ పోయింది, కొత్త సీన్లు, కొత్త క్యారెక్టరైజేషన్లు ఉంటాయి. అదే ఎక్సైట్మెంట్ ఉంటుంది. కథ మేబీ మీరు చెప్పినట్టు రొటీన్ అవ్వచ్చు. కొందరు డైరెక్టర్లు ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. సో అది ఎక్సైట్మెంట్ అండి. మళ్ళీ చేసే ఆర్టిస్టుల కాంబినేషన్ ఉంటుంది, అది మళ్ళీ అగైన్ ఎక్సైట్మెంట్. అది 100 సినిమాలు చేస్తే 100 సినిమాల్లో 90 సినిమాల్లో మీరు ఒకేలా కనిపిస్తుంటారు. అది కూడా కాస్త మొనాటిని అనిపిస్తుంది. అందుకే ఇలాంటి సినిమా చేశాను మీకు యాక్చువల్గా. అందుకే అది మీరు అన్న పాయింట్ కరెక్ట్. అందుకని బాపు లాంటి సినిమా తీసుకుని సెలెక్ట్ చేసుకుని, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నారా, మీ దగ్గరికి వచ్చింది కదా? అదే నా దగ్గరికి వస్తే నేను ఒప్పుకోవాలి కదా. డబ్బులు ఏమన్నా లేవు వాళ్ళ దగ్గర, ఓకే నేను డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వండిలే అని చేస్తాను అన్నమాట. నేను సెలెక్ట్ చేసుకున్నాను యాక్చువల్గా. ఏంటి అంతగా ఎగ్జైట్ చేసిన అంశం ఏంటి? అదే మీరు అన్నారు మొనాటిని, సేమ్ అదే డ్రెస్, అదే యాక్టింగ్, కొత్తగా చూపిద్దామని. నాకు బేసిక్గా కంటెంట్ ఓరియంటెడ్ రియలిస్టిక్ మూవీస్ బాగా ఇష్టం యాక్చువల్గా. నేను టీవీలో కూడా అవి చూస్తుంటా, ఆర్ట్ ఫిల్మ్స్, అవార్డ్ ఫిల్మ్స్ బాగా ఇష్టం నాకు, రియలిస్టిక్ మూవీస్. అందుకని ఈ సినిమా చేయడం జరిగింది అన్నమాట. సరే, అవార్డ్ ఫిల్మ్స్ అంటే ఒక రకమైన ఫీలింగ్ మనకి, చాలా నీరసంగా ఉంటాయి, చాదస్తంగా ఉంటాయి, స్లోగా ఉంటాయని. కానీ రాను రాను అవార్డ్ ఫిల్మ్స్ కూడా హుషారుగా తీయడం మొదలెట్టారు. అవునవును. ఇప్పుడు లాపతా లేడీస్ అని ఉంటుంది, లేకపోతే 12th ఫెయిల్, లేకపోతే బలగం లాంటి సినిమాలు మనకి, లేకపోతే చిన్న ఆర్టిస్టులతో బేబీ లాంటి, ఇట్స్ డిఫరెంట్ మూవీస్ అన్నీ ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. బలగం లాంటి సినిమా ఈ సినిమాకి ఎంతవరకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది? అది ఆడడం అనేది ఇన్స్పిరేషన్. ఆ కైండ్ ఆఫ్ సినిమాలు చూస్తారు కాబట్టి ఇంకో ప్రొడ్యూసర్లు వస్తున్నారు. ఆ బలగం ఆడలేదనుకోండి, ఇలాంటి సినిమా ఉండదు. సింపుల్. బలగం సినిమా మీ సినిమా కంపేర్ చేసుకుంటుంటే అక్కడ ఒక తండ్రి ఎమోషన్ ఉంది, అక్కడ ఒక చావు మీద ఒక డ్రామా ఉంది. ఈ సినిమాలోనూ అదే కనిపిస్తుంది. ఇది వేరండి టోటల్గా. ఇది ఫన్ మోడ్లో ఉంటుంది. అది చాలా ఎమోషనల్, హైలీ ఎమోషనల్ ఉంటుంది అందులో. ఇది అసలు దానికి సంబంధం లేదు. ఎప్పుడైనా ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్లో మీ నాన్నగారు గుర్తొచ్చారు? మా నాన్న లేపేద్దామని చూస్తుంటాను, ఎందుకు గుర్తొస్తారు? ఎమోషన్, మీ ఇద్దరి మధ్య ఉన్న ఎమోషన్ కానీ? లేదండి, యాక్చువల్ లేదు. అంటే ఇప్పుడు చాలా హై ఎమోషన్ సీన్స్ ఉన్నప్పుడు ఫాదర్ గుర్తొస్తారు, కానీ ఈ కైండ్ ఆఫ్ ఇది జోవియల్ క్యారెక్టర్ ఉంటుంది. మీ నాన్నగారి గురించి చెప్పండి సార్. మా నాన్నగారు ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్గా చేశారు, రిటైర్ అయ్యారు. తర్వాత ఖాళీగా ఉండడం లా చేశారు అప్పట్లోనే. సో ఆ లా ప్రాక్టీస్ కూడా చేశారు. సో నేను పుట్టిన హైదరాబాద్లో యాక్చువల్గా, పెరిగిందంతా ఈస్ట్ వెస్ట్లో. సో ఫాదర్ జాబ్ అంతా అక్కడే ఈస్ట్ వెస్ట్లో ఉండేవారు. సో అది. మీ సినిమాల గురించి అనాలిసిస్ చేస్తుంటారు ఇంట్లో, మీ క్యారెక్టర్ గురించి కానీ? ఇంట్లో నాకు ఇప్పుడు నా సినిమాల టాపిక్ ఉండదు. 9 to 5 జాబు, సినిమా, తర్వాత ఇల్లు సెపరేట్ అక్కడ. సరే, జనరేషన్లు మారుతూ వచ్చాయి. మీలాంటి పెద్ద యాక్టర్లు ఎవరినైనా అడిగితే మా జనరేషనే బాగుంది, అప్పట్లోనే మంచి సినిమాలు వచ్చాయి, అప్పుడే హీరోలు చాలా డిసిప్లిన్గా ఉండేవారు అని మాట్లాడేవారు. మీకు అలాంటి ఉద్దేశాలు ఉన్నాయి? ఇప్పుడు ఇంకా డిసిప్లిన్గా ఉంటున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అప్పట్లో అని చేసేవారు కాదు. అంటే రిలాక్స్ మూడ్ ఎక్కువ ఉండేది అప్పట్లో. అంతే, వాళ్ళకి ఇమేజ్ వచ్చింది కదా, టాలెంట్ ఉంది కాబట్టి ఇంకా అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు, ట్రాన్స్ఫార్మ్ అవడానికి మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నారు, చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు. కానీ ఒక హిట్ ఒక ఫ్లాప్తోనే మారిపోతున్నాయి కదా జాతకాలు ఇప్పుడు. ఈ అది మన చేతిలో లేదు, అది డెస్టినీ. అది అంటే ఏళ్ళకేళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం మామూలు విషయం కాదు కదా. అప్పటి యాక్టర్స్కి ఎందుకు సాధ్యమైంది అది? అప్పుడు తక్కువ మంది ఉండేవారండి, సో అది కంటిన్యూ అయ్యేవాళ్ళు. సో ఇప్పుడు ఎక్కువ మంది అయిపోయారు. ప్రోడక్ట్ సో మెనీ మూవీస్ మాట.
అందుకని ఎక్కువ మంది అవకాశాలు ఉంటాయి, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు వస్తుంటారు. అలాగే చెప్పి టైం చేంజ్ కదా ప్రతి చోట, అంతే ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు. రెమ్యునరేషన్ విషయంలో మీరు చాలా పర్టికులర్గా ఉంటారా? లేదు. మరి నన్ను తగ్గించడానికి ట్రై చేస్తే తగ్గను, కానీ బట్ కంఫర్టబుల్. ఐఎమ్ ఇన్సిస్టెంట్. నా క్యారెక్టర్ బాగుంది అనుకుంటే మోర్ దాని మీదకి వెళ్ళిపోతున్నాను. ఈ సినిమాకి ఇచ్చారు ఆఫర్ నాకు తర్వాత ఇవన్నీ డబ్బులు ఉన్నప్పుడని, ఇలాంటి ఆఫర్లు ఎన్ని సినిమాలకు ఇచ్చారు ఇదివరకు? కొన్ని చేశానండి అలాగా, నా పేర్లు గుర్తులేదు. ఇప్పుడు మొన్న హ్యాంగ్ మ్యాన్ అనే సినిమా డిఫరెంట్ మూవీ చేశాను, దానికి ఏం తీసుకోలేదు. కొన్ని బడ్జెట్ లేవు, అంటే పెద్ద సినిమాలే, మీడియం సినిమాలు. ఎక్కువ రోజులు కావాలి నువ్వు, బట్ నువ్వే కావాలి, మా దగ్గర అంత డబ్బు లేదు అంటారు. సరే, తెలిసిన డైరెక్టర్లు ఉంటారు, ముందు చెప్తారు ఇంతలోనే చేద్దాం అనుకుంటున్నాం, లేకపోతే ప్రీవియస్ సినిమాలని లాస్ వచ్చినాయి, మాకు హెల్ప్ చేసి పెట్టండి, నేను చేసి పెడతాను. సరే మీరు అంతే అనుకుంటే ఇవ్వండి అని పర్టికులర్గా ఉండను నేను. కమెడియన్స్కి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఇది ఒక మంచి పేజ్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు ఎక్కువ కాల్ షీట్లు తీసుకుంటున్నారు, ఎక్కువ డేస్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువ సినిమాలు పెరుగుతున్నాయి. ఈ ఫేజ్ని ఎలా చూస్తారు ఒక యాక్టర్గా? అది పర్సనల్ చాయిస్ అండి. ఇప్పుడు ఎక్కువ సినిమా ఇప్పుడు ఏమైపోయిందంటే పెద్ద సినిమాలు ఎక్కువ డేట్లు తీసుకుంటారు, ఒక్కోసారి జరగవు, పోస్ట్పోన్లు అవుతుంటాయి. అది ఎలా చూడడం అంటే ఇంకా అది ప్రాసెస్ అంతే, మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఒక పెద్ద సినిమా చేస్తున్నామంటే 10 చిన్న సినిమాలు వదులుకోవాల్సిన పరిస్థితి. అవును, నేను లాస్ట్ ఇయర్ ఇప్పుడు పుష్ప చేసేప్పుడు చాలా సినిమాలు వదిలేసా, బట్ పుష్ప రిజల్ట్ వేరు కదా. అది ఆ మైలేజ్ యాక్టర్గా మీకు ప్లస్ అవుతుందండి. ఏది ఒక పుష్ప పెద్ద హిట్ అయిన సినిమా ఎప్పుడు ఎవరికైనా ప్లస్. అందులో పెద్ద రోల్ చేశాను కాబట్టి. ఇప్పుడు నేను మొన్న కుంభమేళ వెళ్తే పుష్ప 2 ఎఫెక్ట్ చూశాను, అక్కడ క్రౌడ్ విపరీతం లవ్ చేశారన్నమాట. అలా పుష్పని గుర్తు చేశారు వాళ్ళు. అవును, అప్పుడు ఆడుతుంది కాబట్టి, లేటెస్ట్ చూశారు కాబట్టి. ఎక్కడో నార్త్ ఇండియాలో జనాలు లెటర్ల మీద పడిపోయారు అన్నమాట, కంట్రోల్ చేయలేకపోయినంత క్రౌడ్ ఉంది అక్కడ. కుంభమేళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మొన్న వెళ్ళి బ్యూటిఫుల్ అండి, అది చాలా ప్రశాంతంగా ఉంది అన్నారు మీరు. అవును, కానీ కట్ చేస్తే అక్కడ తొక్కిసలాట జరిగింది. ప్రతిసారి జరుగుద్ది అక్కడ. అక్కడ ఈ తొక్కిసలాట చాలా చిన్న మ్యాటర్. అక్కడ అన్ని కోట్ల మందిలో చాలా వెల్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ కాబట్టి అది ఎక్కడో తప్పిదం వల్ల జరుగుతుంది. అలాగే సిస్టమ్ మీద వాళ్ళు చేసిన సిస్టమేటిక్ దాంట్లో కాదు లోపం. ఎవరో ఏదో చెప్తే గబుక్కుని అలాగా గేట్ తీసేసుకుని జంప్ అయిపోయి అలా మిస్టేక్ వల్ల జరిగాయి. అది మామూలుగా ఫెయిల్యూర్ ఆ విధంగా కాదు, ఎవడో ఇంకోటి చెప్తాడు చూడండి, అలాగా సంథింగ్ ఆ గేట్ ఓపెన్ చేశారు లేకపోతే ఇలా అని, అక్కడ ఏదో పడుకుంటే తొక్కేసుకుంటూ వెళ్ళిపోయారు అన్నమాట. అది మానవ తప్పిదం అంతే. అంతే యాక్చువల్గా అది. సార్, ఇండస్ట్రీలో పరిచయాలు ఉండడం చాలా ఇంపార్టెంట్, కానీ ఒక్కోసారి ఆ పరిచయాలే కొంచెం ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఎందుకంటే అడిగిన డైరెక్టర్లందరికీ నో చెప్పలేము, క్యారెక్టర్ బాగాలేకపోయినా రెమ్యునరేషన్ తక్కువైనా ఒప్పుకోవాల్సి వస్తుంది. మీరు దాన్ని ఎంత స్మూత్గా హ్యాండిల్ చేస్తారు ఇలాంటి విషయాలు? అంటే అవసరం ఉంటుందండి వాళ్ళకి. ఒకసారి ఒకళ్ళకి టైం బాగుండదు, ఒకసారి నాకు టైం బాగుండదు. సో గివ్ అండ్ టేక్ అది. సో తప్పేం లేదు, అది ఒక్కోసారి తప్పదు, చేస్తాం. మళ్ళీ అతను బాగున్నప్పుడు మనల్ని పిలుస్తాడు అలాగా. సో ఇట్స్ నాట్ ఏ రూల్ పెట్టుకుని వెళ్ళడం అనేది. కొందరు అలా పెట్టుకుంటారు, వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. సో యూ వాంట్ టు బి లాంగ్ స్టాండింగ్ అంటే యూ హ్యావ్ టు బి కంఫర్టబుల్ విత్ ఎవ్రీ వన్ అన్నమాట. ఒక్కోసారి ప్లస్ ఒక్కోసారి మైనస్ ఉంటుంది, తప్పేం లేదు. ఓవరాల్గా యావరేజ్ చూసుకుంటాం. ఇయర్ ఎండ్కి నీకు ఏమంటే ఆడిట్లో ప్లస్ మైనస్ నీకు అక్కడ ఉంటుంది. ప్రతి సినిమాలో డబ్బులు వచ్చేయాలి, ప్రతి సినిమాకి ఎక్కువ. సో అప్ అండ్ డౌన్ ఉంటాయి, లైక్ అది అనేది. మీ కెరీర్లో లో పేజ్ చూసారా? ఉందండి, ఒక టైంలో చూసా. అప్పుడు ఏంటి పరిస్థితి? ఏంటి మీ అనాలిసిస్ ఏంటి? ఎందుకు వచ్చింది ఆ లో పేజ్ అనుకుంటున్నాను? వస్తుంది కదా. ఇప్పుడు హీరోగా చేశాను, దాని తర్వాత మళ్ళీ క్యారెక్టర్లో, ఆ క్యారెక్టర్లో మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లు రాలా. అప్పుడు అన్నీ ఒక ఫేస్ ఆఫ్ టీనేజ్ లవ్ స్టోరీలు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అందులో నాకు క్యారెక్టర్లు తక్కువ ఉండే, విలన్ పక్కన అలా కొన్ని ఒక 2-3 ఏళ్ళు అలాగే
నాకు కంఫర్టబుల్ కాదు. ఏదో ఒక క్యారెక్టర్లు అయితే ఉన్నాయి, ఆ తర్వాత మంచి క్యారెక్టర్లు పడడం అలాగా అప్పుడు మళ్ళీ బాగుంటుంది అంతే. సింధూరం అన్నది రవితేజ గారికి మీకు చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ సినిమా. యాక్చువల్గా ఆ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా హీరోగా మీరు నిలదొక్కుంటారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది, మీరు హీరోగా షైన్ అవ్వలేదు, కానీ రవితేజ గారు మాత్రం హీరోగా నిలదొక్కున్నారు. ఆ డిఫరెన్స్ ఎలా? సింధూరం వల్ల రవితేజ గుర్తింపు పడ్డాడు సింధూరంలో. తను అవడానికి పూరి జగన్నాథ్ హెల్ప్ ఎక్కువగా అయింది. ఇద్దరికీ ఒకటే ఇంపాక్ట్ సింధూరంలో. సినిమా ఆడలేదు కాబట్టి ఇద్దరు. తను మళ్ళీ పూరి జగన్నాథ్ 2-3 సినిమాలు రవితేజ తీయడం వల్ల మళ్ళీ బట్ బేస్ సింధూరం చూసే వాళ్ళందరూ వచ్చారు కాబట్టి సో అది కంపేర్ చేయలేం. నేను ఒక జోనర్లో, తను ఒక జోనర్లో ఉన్నాడు. తన తల రాదు వేరు, నాది వేరు. సో అలాగే అంటే బ్యాక్ సపోర్ట్ చేయడానికి రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారు ఎలా ఉన్నారు, మీకు డైరెక్టర్ ఉంటే బాగుండేది అనిపించిందా ఆ టైంలో? ఆ టైంలో అనిపిస్తుంది కదా, ఎవరో ఒకరు చేస్తాను. తర్వాత అది ఇట్స్ డెస్టినీ. సో అది ఎప్పుడు మీరు ఫీల్ అవ్వలేదు ఆ విషయంలో? లేదు. ఇప్పుడు నేను ఎప్పుడు ఫిలాసఫీ నమ్ముతాను. మనకి ఎంత రాసి పెట్టి ఉంటుందో అంత జరుగుద్ది. ఎప్పుడు చెప్తుంటాను, మన అకౌంట్లో ఎంత డ్రా చేయాలో అది ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది అక్కడ. నువ్వు కింద మీద పైన పడు అదేం కాదు, అనుకున్న టైంకి అలా జరుగుతుంటాయి. అది లేకపోతే ఇప్పుడు ఈవెన్ నేను చెప్తాను, ఇప్పుడు ప్రెసిడెంట్ ఒకటే ఉంటాడు, నువ్వు అయిపోతావు కుదరదు కదా. సీఎం ఒకడే ఉంటాడు సీఎం. అలాగే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్కళ్ళు ఉంటారు అన్నమాట. అది కృష్ణవంశీ గారితో ఇప్పటికీ టచ్లో ఉంటారు, మాట్లాడుకుంటాం. ఏం జరుగుతుంది సార్ మీ ఇద్దరి మధ్య, ఏం మాట్లాడుకుంటుంటారు? ఆయన చాలా లోతుగా మాట్లాడుతుంటారు. ఆయన ఎక్కువ మనుషులు, మనస్తత్వాలు, వెన్నుపోట్లు, జనరల్ టాపిక్లు వాటిలో ఎక్కువ మాట్లాడుకుంటుంటాం. ఫిలాసఫీ, తన పురాణాలు బాగా ఇష్టం. హ్యూజ్ నాలెడ్జ్ ఉంది ప్రతిదీ. సో వాటి మీద టాపిక్ని బట్టి అది జరుగుతుంటుంది. ఓ సాయంత్రం బాగా బోర్ కొట్టినప్పుడు మీ పక్కన కంపెనీకి ఎవరు బాగుంటారు అనుకుంటారు కంపెనీకి? అలా లేదు, మేము కలుస్తుంటాం. ఇప్పుడు వంశీ నేను కలుస్తాం, అప్పుడప్పుడు ఆర్జీవి గారి దగ్గర కూర్చుంటాను నేను వెళ్ళి, అయితే జేడి చక్రవర్తి, లేకపోతే ప్రకాష్ రాజు, రవితేజ, మన అప్పుడప్పుడు కలుస్తుంటాం అన్నమాట. అలాగా కృష్ణవంశీ గారి డౌన్ఫాల్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది సార్? ఎందుకంటే చాలా గొప్ప సినిమాలు ఇచ్చారు, అలాంటి వ్యక్తి ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటాం. అవునవును, అదే అంటున్నాను. టైం అది మన చేతులు మనం మార్చలేం ఏమి. ఎవరిదైనా సరే, నాదైనా సరే, వంశీదైనా సరే, మీదైనా సరే, ఏదైనా ఎవరిదైనా టైంని బట్టి వెళ్తుంటుంది. అది మన ప్రయత్న లోపం లేకుండా చేసుకోవడం అనేది మన సైడ్ నుంచి ఉంది. మిగతాదంతా రాసి పెట్టి ఉంటుంది, దాని ప్రకారం జరుగుద్ది. మీ మాటల కన్నా ట్వీట్లు చాలా బాగుంటాయి. మాటలు కూడా బాగానే ఉంటాయి, చాలా చాలా స్పైసీగా ఉంటాయి. ఏంటి, ఏ మూడ్లో పెడుతుంటారు ట్వీట్లు? నేను నైట్ టైం పెట్టను, డే టైమే పెడతా. వర్మగారు లాగా వాటక తాగి? లేదు, ఊరినే సటర్గా అనిపిస్తే స్పందిస్తాను సరదా కాసేపు అలా, అంతే. ఇట్స్ నథింగ్ సీరియస్. నేను ఏదో చాలా సరదా స్పోర్టివ్గా చెప్పాలి దీన్ని అన్నట్టు ఉద్దేశం తప్పించి ఎవరిని కించపరచాలి లేకపోతే ఎవరిని హర్ట్ చేయాలని ఉండదు. నా బేసిక్గా నా మనస్తత్వం అంతే, ఎవరిని హర్ట్ చేయను నేను. మీ ఉద్దేశం అదే కావచ్చు, కానీ దాని గురించి డిస్కషన్ అయితే జరుగుతుంటుంది. చేసుకొని టైంపాస్ అవుద్ది అందరికి కాసేపు. బౌన్సర్ల గురించి ఒక ట్వీట్ చేశారు, నిజంగా అలాంటి పరిస్థితి ఉంది సార్ ఈ సెట్లో? మొన్న ఏదో సినిమా చెప్తున్నాడు, ఇటు పక్కకి ఇటు తిరుగుతున్నాడు ఇలాంటి ప్లేసుల్లో. ఇక్కడ మన ఇండస్ట్రీలో మన లైట్ మ్యాన్లు మన యూనిట్లో హీరోని ఎవరు ఇబ్బంది పెట్టరు కదా. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టెక్నీషియన్ లాగా హీరో. అక్కడ లైట్ మ్యాన్ ఉంటాడు, ఆయన లైట్ ఆఫీసర్లు వాళ్ళందరూ పట్టుకుని లైట్లు పెడుతుంటారు, ఆర్ట్ డిపార్ట్మెంట్లు తిరుగుతారు, అందరూ ఒక ఫ్యామిలీ. అక్కడ నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు కదా. అక్కడ కూడా ఎవడో పక్కన తిరుగుతుంటే చిరాకు వస్తుంది. మరి బయట ఉండి అక్కడి నుంచి క్యారవాన్ తీసుకెళ్ళి బయట వేరే వాళ్ళకి తగులుతారు కదా, అది ఓకే. సెట్లోకి వస్తే చిరాకు ఉంటుంది. సెట్లో కొంతమంది ఓవర్ యాక్షన్ చూస్తుంటే, ఒక సీనియర్ యాక్టర్గా 2-3 సినిమాలు చేస్తుంటారు, వాళ్ళు చేతిలో ఒక హిట్ ఉండొచ్చు, నవ్వుకుంటారా? తెలుసు, పాడు పోతాడని కూడా తెలుసు, డెఫినెట్గా తెలుసు మాకు. వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు అని. సార్ డిసిప్లిన్ మంత్రం ఏంటి సార్ అసలు సెట్లో? డిసిప్లిన్గా ఉండడం.
మళ్ళీ మంత్రం ఏంటి? అంటే కొన్ని విజయాలు వచ్చిన తర్వాత కొంత కెరీర్ చూసిన తర్వాత మనకి ఇంకా డోకా లేదన్న ఫీలింగ్ వస్తుంది. ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ చాలా ధైర్యంగా ఆడుతుంటాడు కదా, అవునవును. ఆ ధైర్యం యాక్టర్కి ఎప్పుడు వస్తుంది? ఆ ఇన్సెక్యూరిటీ ఉన్నంతసేపు బాగుంటాడండి. నేను ఎప్పుడు ఇన్సెక్యూరిటీ ఉంటా. మీరు నేను ఎప్పుడు నాకు అందుకే నా ప్రయత్నం చేస్తుంటాను, ఏదో ఉంటుంది. అందుకని సెటిల్ అయిపోయినా నేను కూర్చోను. నేను అప్పుడే మనం యాక్టివ్గా ఉంటాం, అప్పుడే మనం డెవలప్ అవుతాం. ఆడు బిలే చేసాడు, అందులో మనం అలాంటి చేయాలి, ఇంకా బెటర్ చేయాలి ఉన్నప్పుడు ఆ స్పిరిట్తో మనం యాక్టివ్గా ఉండి డెవలప్ చేసుకుంటూ అలా ఉంటాం అన్నమాట. ఇంకా నేను సెటిల్ అయిపోయాను అంటే ఈ మధ్య ఏదైనా యాక్టర్ని చూసి ఇన్స్పైర్ అయిన సందర్భం ఉందా ఈ మధ్య? అంటే హిందీ వెబ్ సిరీస్ చూసి బాగా ఇన్స్పైర్ అవుతుంటాను. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్లు కానీ వాళ్ళందరి మన 12th ఫెయిల్ అనే యాక్టర్ ఉన్నాడు, అని చూసి మతిపోయింది నాకు. అవన్నీ డిస్టర్బ్ అవుతుంటాను. ఆ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం కూడా, మనం ఏంటి అన్న ఇన్సెక్యూరిటీ వస్తుంది అన్నమాట. అది సరే, మన తెలుగు యాక్టర్లు అందరూ కామన్గా చేసే కంప్లైంట్ ఒకటి ఉంది. పాన్ ఇండియా సినిమా పేరుతో కన్నడ నుంచో, మలయాళం నుంచో, హిందీ నుంచో కొత్త కొత్త యాక్టర్లను తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. ఇక్కడున్న టాలెంట్ని వాడుకోవచ్చు కదా, ఇక్కడ కూడా మనకి అది చాలా చాలా రాంగ్ యాక్చువల్గా. మనం పాన్ ఇండియా అనుకోవడం ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మామూలు ప్రాపర్ తెలుగు సినిమా తీస్తే అది పాన్ ఇండియా అవుద్ది. అది ప్రూవ్ చేసింది ఇప్పుడు పుష్ప పాన్ ఇండియానే అలా రిలీజ్ అప్పుడు కూడా అనుకోలేదు. Part 1 చేసినప్పుడు ఎవరో చెప్తే హిందీలో చేశారు, కానీ యాక్చువల్ తెలుగు సినిమా అది. అందులో తెలుగు వాళ్ళు ఉంటారు, ఎక్కడో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఒక బాధలను పెట్టుకున్నారు, కానీ లోకల్ ఆర్టిస్టులే ఉంటారు. మనకు తెలిసిన లోకల్ ఆర్టిస్టులు అందరూ చూడండి, ఆయన పెట్టరు. సుకుమార్ గారు ఎక్కడెక్కడో వాళ్ళని తీసుకొచ్చి పాన్ ఇండియా అనేసుకొని, లేకపోతే కాంతార అది టూ మచ్. అది అట్లీస్ట్ బన్నీ సూపర్ స్టారు బన్నీ ఉన్నాడు కాబట్టి పుష్ప ఓకే, హిందీ ఆడియన్స్ తెలుసు. కాంతారలో ఆయన పేరు ఆయన ఎవరు నాకు నిజంగా తెలియదు. రిషబ్ శెట్టి అంతకుముందు నాకు తెలియదు, ఆయన ఆ పేరు విన్నాను అంతే. ఆయన ఎప్పుడు కాంతార చూసిన తర్వాత ఆయన సినిమాలు ఏంటి ఒక్కొక్కటి ఊరిని అని నేను షాక్ అయ్యాను. సో నాకే తెలియకపోతే ఆ హిందీ వాళ్ళకి రిషబ్ శెట్టి ఎవరో తెలియదు, బట్ ఆ కంటెంట్ బాగా పట్టుకుంది అంతే సినిమా. సో అప్పుడు అందులో తెలియని అట్లీస్ట్ పుష్పాలు కొంత నోన్ ఫేసులు, అందరికీ ఇండియాలో తెలిసిన ఫేసులు, ఆ కాంతారలో ఎవడో తెలియదు, మనకే తెలియదు. అందులో లోకల్ ఆర్టిస్టులు తీసుకున్నారు, లోకల్ విలేజ్ సినిమా అది పాన్ ఇండియా అయింది. సో నీ మైండ్లో మంచి సినిమా తీస్తే అది ఎక్కడికైనా వెళ్తుందని ప్రూవ్ అయింది అది. సో అది బూత్ అది. ఇది పాన్ ఇండియా అని ఆనబెట్టి ఈయన పెట్టి అని కాదు. కంటెంట్ షుడ్ బి ఏ పాన్ ఇండియా కంటెంట్ అవ్వాలి, కానీ నాట్ బికాజ్ ఆఫ్ యాక్టర్స్. ఓటీటీ వచ్చిన తర్వాత విపరీతంగా వరల్డ్ సినిమాలు చూడడం మొదలెట్టేస్తాం. అన్ని భాషల సినిమాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అది చూసి ఎక్కువ ఇన్స్పైర్ అయిపోతున్నారు మన. దాని ప్రభావం ఎంతవరకు ఉంది కొత్త కథలు రావడానికి కానీ? అవును, డెఫినెట్గా చాలా కంటెంట్ బాగుంటుంది. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది. సో మంచిదే, అదే విధంగా ప్రభావితం అవడం అనేది. కొత్తగా ఏం చేయాలి, వాళ్ళు అలా చేశారు, ఇలా ఇప్పుడు మొత్తం ఎదురుగా కనబడుతున్నాయి మనకి. సో కొత్తగా చేయడంలో అది ఇన్స్పైర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ. యాక్చువల్లీ పొలిటికల్గా కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారేమో మీరు, విషయాలు తెలుసుకునే విషయం. అందరూ ఉంటారండి, అందరూ ఏం ఓన్లీ సినిమా యాక్టింగ్ చేసేవాళ్ళు వేరే ఇంకేం పట్టించుకోరా ఏంటి? అందరూ ప్రతిరోజు న్యూస్లో చూస్తాం కదా, టీవీలో కానీ, న్యూస్ పేపర్లో, వాట్ ఎవర్ సోషల్ మీడియాలో. సో ప్రతి వాళ్ళకి ఒపీనియన్ ఉంటుంది. కొందరు బయట మాట్లాడరు, పక్కన మాట్లాడతారు, సెట్లో మాట్లాడతారు, కొందరు ఆ స్టేజ్ని బట్టి, కొందరు పబ్లిక్గా మాట్లాడతారు అంతే. పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ఒక ట్వీట్ చేశారు మీరు, ఆంధ్ర వాళ్ళు అదృష్టవంతులని. నిజమే మరి. ఐఎమ్ నాట్ టాకింగ్ యాజ్ అ పొలిటికల్ లీడర్. ఐ నో హిమ్ వెరీ వెల్ కదా. ఆయనతో సినిమాలు చేశాను, ఆయనతో చాలా టైం స్పెండ్ చేశాను నేను. సో ఆయన చేద్దాం ఏదన్నా అని ఒక సంకల్పంతో ఉన్నాడు. సో అది నిజంగా అలాంటి లీడర్ దొరకడం అదృష్టం. ఇట్స్ నాట్ ఎ ప్రొఫెషన్ ఆయనకి. పాలిటీషియన్ పొలిటికల్గా ఎదిగిపోవాలని ఆశ లేదు ఆయనకి. ఏదో అది ఆయన ప్రొఫెషన్ కాదు కదా. ఆయన ఇక్కడ పెద్ద నెంబర్ 1 స్టార్. అక్కడికి వెళ్ళి చేద్దాం అనుకుంటున్నాడు, చేస్తున్నాడు కాబట్టి అదృష్టవంతులు అన్న కరెక్టే కదా. అందులో ఈ పార్టీ ఆ పార్టీ గురించి పర్సనల్ గురించి మాట్లాడాను.
డిప్యూటీ సీఎంగా ఆయన చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఒక యాక్టర్గా చూస్తారు, హీరోగా చూస్తారు. అచీవ్మెంట్ కదా, ఎక్కడ జీరో మనిషి ఇన్స్పిరేషన్ అన్నమాట. పార్టీ లీడర్ ఓడిపోయాడు 2 చోట్ల, కట్ చేస్తే డిప్యూటీ సీఎం, దట్ ఈస్ ద అచీవ్మెంట్. అది తర్వాత కలిసారండి. నేను ఈ మధ్య కలవరా అంతవరకు. సరే, ఇలాంటి సినిమాకి, బాపు లాంటి సినిమాకి ఓ పెద్ద బ్యానర్ సపోర్ట్ చేస్తే బాగుంటుంది. చిన్న చిన్న సినిమాలు అన్నీ పెద్ద బ్యానర్లు, పెద్ద డైరెక్టర్లు వెనకాల పెద్ద ప్రొడ్యూసర్లు అనుకుని అవ్వండి. అన్నీ ప్రయత్నం ఇక్కడ కూడా స్టార్ట్ చేయొచ్చు. చెప్పాను కదా, కాంతారా ఎవరో తెలియదు మనకి, ఎవరు ఏది తీసారో తెలియదు, ఏం తెలియదు. ఎవరో నేను రివ్యూ చూశాను, చదివేసి నేను రాగానే థియేటర్లో ఇక్కడ చూసా. సో మ్యాజిక్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్ టు ఎనీ కంటెంట్, అంతే. ఈ సినిమా ఇప్పుడు పెద్ద బ్యానర్లు చేసిన అన్నీ ఆడుతున్నాయా? అవును కదా, గ్యారంటీ లేదు. ఈ సినిమా ఎంతమంది యాక్టర్స్, ఎంతమంది టెక్నీషియన్ల జీవితాలని మారుస్తుంది అనుకుంటున్నారు? అంటే మీరు చూసుంటారు అవుట్పుట్. అందరు పనిచేసిన వాళ్ళు అందరికీ మంచి పేరు వస్తుంది. టెక్నీషియన్స్, ఫోటోగ్రఫీ కానీ, మ్యూజిక్స్ అని, ఆర్ట్, వాళ్ళందరికీ మంచి పేరు వస్తుంది. రియలిస్టిక్గా చేసాం కాబట్టి. సో ఇలాంటి సినిమా ఆడడం వల్ల నాతో పాటు అప్కమింగ్ యాక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్కి బాగా హెల్ప్ అవుద్ది. ఒక ఇలాంటి సినిమా చేయొచ్చు అని. అది రైట్ సార్. మీరు చాలా కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.